యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని కొరిటెకాల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించడానికి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ వాలీబాల్ క్రీడోత్సవాలు నిర్వహించారు. ఇట్టి క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాజా మాజీ సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే క్రీడోత్సవాలు నిర్వహించాలని ఆయన యువతకు సూచించారు. అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షులు పల్లపు విజయ్ మాట్లాడుతూ క్రీడోత్సవాలలో గెలుపొందిన జట్లకు బహుమతి ప్రదానం కొరకు ఆర్థిక సహాయం చేసిన అల్లూరి సీతారామరాజు యువజన సంఘం మాజీ అధ్యక్షుడు కోల ముత్యాలు రేవంత్ గార్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కబడ్డీ వాలీబాల్ క్రీడల్లో గెలుపొందిన వారు ఇరు జట్లకు ప్రథమ బహుమతిగా 5,116 రూపాయలు, ద్వితీయ బహుమతిగా ఇరు జట్లకు 3,116 రూపాయలు తాజా మాజీ సర్పంచ్ యువజన సంఘం మాజీ అధ్యక్షుడు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా కోల ముత్యాలు మాట్లాడుతూ మట్టి నుండే మాణిక్యాలు వస్తారని, అలాగే యువత క్రీడా స్ఫూర్తితో తమ క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం కార్యవర్గ సభ్యులు మాజీ అధ్యక్షులు నాగుల ఏడుకొండలరావు, పెండం పురుషోత్తం, శ్రీరాములు కృష్ణహరి, చెంచు శ్రీనివాస్, కోలం సోమేష్, ఎలిమిటి నేటి మహేష్, బొజ్జరబోయిన లక్ష్మణ్, నరకుడు బిందెల సైదులు, గుండా శ్రీనివాస్, గాడిపల్లి ఉదయ్, చామకూర శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు రాజీ పడొద్దు, నిద్రేని కొద్దు నిగిలి హద్దు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు